హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో అందరు ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అండ్ ఈ వ్లాగ్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ మనకు లైఫ్లో ఒక్కసారన్నా కూడా నార్త్ ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది కదా. సో అలాంటి ఒక నార్త్ ట్రిప్ వ్లాగే ఇదనమాట. సో మేమైతే రీసెంట్ టైమ్స్లో నార్త్ ట్రిప్ అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడైతే ఢిల్లీ అండ్ మనాలి రెండు కవర్ చేయాలనుకుంటున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో ఎస్పెషల్లీ మనం ఒక కూల్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, బ్యాక్ ప్యాకింగ్ ఐడియాస్, ఎసెన్షియల్ థింగ్స్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో బేసికలీ షాపింగ్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. అండ్ దెన్ నేను యాక్చువల్లీ ఎలా వెళ్తున్నాము, సెల్ఫ్ ఆర్ విత్ ట్రావెల్స్ అనేది కూడా ఇంకొక వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మనాలిలో చూడాల్సిన ప్లేసెస్, చూడకూడని ప్లేసెస్, సేఫ్ ప్లేసెస్, స్టేకేషన్ అవన్నీ కూడా నేను కవర్ చేయబోతున్నాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఇంకా ఎన్నో ఫన్ ఫిల్ ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము మనాలి ట్రిప్ ఆర్ ఎనీ అదర్ హిల్లీ ఏరియా ఆర్ కూల్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ నేను ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. Let's get into the video. సో ఎస్పెషల్లీ మనం వింటర్ సీజన్లో నార్త్ వెళ్తున్నాం అంటేనే ఇంకా చలికి తట్టుకోవాలనే అర్థం అనమాట. సో మనము ఎంత వామ్గా ఉంటే అంత సేఫ్గా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇప్పుడైతే మేము వామ్ క్లోత్ షాప్ చేయడానికి షాపింగ్కి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ సీజన్ కాబట్టి చాలామంది దే ఆర్ జస్ట్ షాపింగ్ ఇవే అనమాట. వింటర్ వేరే షాప్ చేస్తున్నారు అండ్ అక్కడ కలెక్షన్ కూడా అవే ఉన్నాయి. సో వీ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ మాకు కావాల్సిన అయితే త్వరగా గ్రాప్ చేసేసుకొని వీఆర్ జస్ట్ ట్రయింగ్ ఆన్ ఇట్. సో ఇందులో మేము ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు ట్రిప్లో తెలుస్తుంది. సో మేమైతే ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీని అండ్ అక్కడ ప్లేసెస్ని అన్ని దృష్టిలో పెట్టుకొని మంచి బ్రైట్ కలర్స్ అండ్ అట్ ద సేమ్ టైం వార్మ్ కలర్స్ని అయితే ప్రిఫర్ చేశాము. సో ఈ వీడియోలో అయితే నేను ఎస్పెషల్లీ ఇది కవర్ చేయబోతున్నాను అనమాట. ట్రిప్ కోసం నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన ఆర్డర్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో లెట్స్ ఓపెన్ అండ్ సీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. థర్మల్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో ఇప్పుడే ఆర్డర్ వచ్చేసాయి. సో అలా ట్రిప్కి కావాల్సిన ఆర్డర్స్ అండ్ షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నౌ లెట్స్ బ్యాక్ ప్యాక్. సో ఇప్పుడైతే మేము ఈ బ్యాగ్ తీసుకున్నాము అండ్ మేము కొన్ని అన్ని ఫస్ట్ అయితే థర్మల్స్ అనమాట. థర్మల్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ది ఇన్నర్ అండ్ మంచిగా జీన్స్ అనమాట. సో దట్ అది కూల్నెస్ని మనకు బేర్ చేసే శక్తిని ఇస్తుంది. అండ్ దీస్ ఆర్ ది జాకెట్స్ అండ్ ఓవర్ కోట్స్ అండ్ దీస్ ఆర్ హుడీస్ అండ్ టీషర్ట్స్ అనమాట. సో మేము బేసికలీ ఎంత వామ్ అయితే అంత వామ్ ఉండడానికి ప్రిఫర్ చేయడానికి అయితే అన్ని జాకెట్స్, ఓవర్ కోట్స్ అండ్ థర్మల్స్, సాక్సెస్, గ్లౌజెస్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ తీసుకున్నాం అనమాట. సో అన్ని బ్యాక్ ప్యాక్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇఫ్ యూ స్టిల్ నీడ్ ఎనీ డీటెయిల్స్ ఇందులో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అండ్ ఇఫ్ యూ స్టిల్ నీడ్ సంథింగ్ యూ కెన్ కమెంట్ డౌన్ టు మీ. అండ్ ఇంకా ట్రిప్లో నేను మీకు ఇంకా డీటెయిల్స్ కూడా కవర్ చేయబోతున్నాను. అండ్ మేము వెళ్ళేది ట్రైన్లో అనమాట. సో వైల్ గోయింగ్ వీఆర్ ఇన్ ట్రైన్ బికాస్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రైన్ అండ్ వైల్ కమింగ్ వీఆర్ కమింగ్ బై ఫ్లైట్ టు ఎక్స్పీరియన్స్ ద ఫ్లైట్ జర్నీ. సో బేసికలీ ఇద్దరికి నార్త్ ఫస్ట్ టైం అనమాట. సో వీ బోత్ ఆర్ సో ఎక్సైటెడ్. అండ్ ఈ ట్రిప్లో మీరు పిల్లల్ని చూడరు బికాస్ పిల్లలు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. బికాస్ ఇట్ ఈస్ వెరీ కూల్ ప్లేస్ అండ్ మేమే వెళ్ళేది ఫస్ట్ టైం కాబట్టి వి వాంట్ టు రిస్క్ ద కిడ్స్ హెల్త్ అనమాట. సో అందుకని వాళ్ళు హాలిడేస్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడైతే వార్మ్ అటైర్ చూపించాను కదా. సో నెక్స్ట్ మ్యాండేటరీ థింగ్స్ ఏంటంటే గ్లౌజెస్, సాక్స్ అండ్ స్కార్ఫ్స్
అనమాట. మనం ఎంత వామ్గా ఉంచుకుంటే మనం అంత ప్లేస్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఇదైతే నేను మరీ చెప్తున్నాను. అండ్ యాజ్ ఇట్ ఈస్ అ కూల్ ప్లేస్, వీ మైట్ గెట్ సిక్ ఆర్ వీ మైట్ నీడ్ సమ్ మెడికేషన్. సో అక్కడ ఎవరిపైన డిపెండ్ అవ్వడం కంటే వీఆర్ జస్ట్ క్యారింగ్ ద ఓన్ మెడిసిన్స్ అనమాట. లైక్ బేసిక్ పారాసిటమాల్ అండ్ హెడేక్ ట్యాబ్లెట్, కోల్డ్ ట్యాబ్లెట్ అండ్ లైట్ బామ్స్ అనమాట. సో అవన్నీ కూడా నేనైతే ఒక జిప్ లాక్ కవర్లో ప్యాక్ చేసేసుకున్నాను. సో టు బీ ఆన్ అ సేఫర్ సైడ్, వీ డోంట్ నో ఇఫ్ వీ యూజ్ ఇట్ ఆర్ వీ డోంట్ యూజ్ ఇట్, బట్ టు బీ ఆన్ అ సేఫర్ సైడ్ ఇవైతే అన్ని జిప్ లాక్లో అయితే ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ దెన్ మై మేకప్ కిట్ ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ దిస్ బ్యాగ్ అనమాట, స్మాల్ పౌచ్. అండ్ దిస్ ఇస్ మై సెల్ఫీ స్టిక్ ఫర్ ది షూటింగ్ పర్పస్ టు షో అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. అండ్ దిస్ సమ్ బాడీ స్ప్రేస్ అండ్ పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ స్మాల్ యాక్సెసరీ బాక్స్ ఫర్ మై ఇయర్ రింగ్స్ అండ్ ఆల్. సో ఎక్కువ హెవీ లగేజ్ కాకుండా అన్ని లైట్గా క్యారీ చేస్తున్నాము, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు ఎక్స్ప్లోర్ ద ప్లేస్ విత్ ద లైట్ లగేజ్. సో అదన్నమాట. మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడానికి 24 hours మాయిశ్చర్ బాడీ క్రీమ్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. దిస్ ఈస్ హ్యావింగ్ విటమిన్ ఈ, అలోవెరా అండ్ కోకా ఇన్ ఇట్. సో ఇది అయితే మాకు మా వదిన ఇచ్చింది. సో 24 hours మాయిశ్చర్ ఉంటుంది. సో ఐ రికమెండ్ దిస్ టు ఎవ్రీబడి అండ్ ఇట్ స్మెల్స్ వెరీ నైస్. సో నేమ్ వచ్చి ల్యూమినియస్ అనమాట. సో వీఆర్ క్యారింగ్ దిస్ విత్ అస్. సో అలా ప్రతి ఒక్క స్మాల్ థింగ్ నేనైతే ఇందులో కవర్ చేశాను. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కమెంట్ డౌన్ అండ్ ఐ విల్ రిప్లై బ్యాక్ టు యూ. సో చలో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి మనాలికి. అండ్ మేము వెళ్ళేది ట్రైన్లో అనమాట. సో ఐఎమ్ జస్ట్ ఎండింగ్ దిస్ వీడియో హియర్ జస్ట్ విత్ మై బ్యాక్ ప్యాకింగ్ థింగ్స్ అనమాట. అండ్ వన్స్ వీ రీచ్ దేర్ ఐ విల్ అగైన్ పోస్ట్ యూ విత్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేము ఈ బోరోసిల్ హైడ్రా వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాం అనమాట. సో ఇదేంటంటే వీ కెన్ హ్యావ్ ఇట్ హాట్ ఫర్ 6 hours అండ్ కూల్ ఫర్ 8 hours అనమాట. సో ఎక్కువ లగేజ్ కాకుండా ఈ చిన్న వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసినాం. దిస్ ఈజ్ ఇన్సులేటెడ్ వన్. సో మనకు వీ హ్యావ్ అ లగ్జరీ టు మెయింటైన్ హాట్ వాటర్ ఇన్ ద కూల్ ప్లేస్. And this is copper coated anamata. So for more details you can DM me, I'll give you the full details. It is a Borosil Hydra Cosmic 320 Gold. Okay, bye.